కారణాలు ఏదైనా ఉండొచ్చు. కానీ బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఏం చేయాలి? దోషుల్ని పట్టుకోవాలి. మీరు చెప్పండి, ఒక చిన్న గులకరాయి పడితే ఇంతమంది సమూహంలో జగన్కి ఒక గులకరాయి పడితే నిందితుడిని పట్టుకోగలిగాడు. మనకి అంతర్వేది రథాన్ని కాల్చేస్తే నిందితుడిని పట్టుకోలేపారు ఈ రోజు దాకా. ఏం సూచిస్తుంది అది? ఏం చెప్తుంది అంటే నువ్వు పట్టుకోవాలంటే పట్టుకోగలవు, నువ్వు నిజంగా దోషులను పట్టుకోవాలంటే పట్టుకోగలవు. కానీ అపోహల మధ్య ప్రభుత్వాన్ని నడపాలి, గొడవల మధ్య మనం కొట్టుకుంటా ఉంటే వాళ్ళు ప్రభుత్వాలను నడపాలి. దీనికి ఇది ఆగాలి. ఇలాంటి దుష్ట పరిపాలన ఆగాలి. నేనే ఉన్నా, భీమ్లా నాయక్ అని సినిమా చేశా, వకీల్ సాబ్ అనే సినిమా చేశా. నేను ఏ రోజు డబ్బు కోసం వెంపర్లాడలా. నేను వచ్చి వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలంట. వచ్చి అన్నా జగన్ అన్న మీరు కొంచెం వదిలితే నా సినిమాకు డబ్బులు కావాలని నేను ఒకటే చెప్పా, నేను మొత్తం ఫ్రీగా యూట్యూబ్లో వదిలేస్తాను సినిమా అని చెప్పి. దేనికంటాం ఆ మాట? ఆత్మగౌరవంతో బతుకుతాం, దేహి అని బతకం. ఆత్మగౌరవం కోసం ప్రాణాలు వదిలేసుకుంటాం. అంతేగాని ఎర్రచందనం నరికేవాళ్ళు, ఎర్రచందనం చెట్లని నరికే వాళ్ళ దగ్గర, కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళ దగ్గర, మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం. వైఎస్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జగన్ ఇది 2009 కాదు 2024 గుర్తుపెట్టుకో. తెగించొచ్చాం రాజకీయాల్లోకి. నిన్న రైల్వే కోడల్లో కూడా చెప్పా, నా కోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లు దింపారంట పిఠాపురానికి, గోదావరి జిల్లాలకి. నేను ఒకటే చెప్పా, అరే నేను భారతీయుణ్ణి, ఎక్కడ అక్రమం జరిగినా అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోగలను. ఒకటే చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ని, నేను ధైర్యవంతుని, నాకు అస్సలు భయాలు ఉండవు. ఒకటే జీవితం, ఒకే ఒక జీవితం. కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం. ఎక్కడో కూర్చోబెట్టి మిథున్ రెడ్డి వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఒకసారి ఢిల్లీలో కనిపించి ఏదో పెళ్లిలో మాట్లాడుతూ ఉంటే, ఎవరో పెళ్లికి వెళ్తే, కేంద్ర మంత్రి పెళ్లికి వెళ్తే ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, మేము మా పీలూరు నియోజకవర్గాలకు కానీ మా వాళ్ళ చిత్తూరు జిల్లాలకు వచ్చి మా నియోజకవర్గాలకు వచ్చి మా అక్కడ ఏళ్లు పెడితే మేము ఊరుకోం, అలాగని మేము ఎవరి జోలికి రామని చెప్తా ఉన్నాడు. అంటే ఎవరు మాట్లాడకూడదు వాళ్ళకి, కానీ వాళ్ళు వచ్చి ప్రతి జిల్లాలో ఏళ్లు పెట్టచ్చు. మిథున్ రెడ్డి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్లు పెట్టచ్చు, మిథున్ రెడ్డి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏళ్లు పెట్టచ్చు. మనం వెళ్ళి మాట్లాడకూడదు అక్కడ. మిథున్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి గారికి, జగన్ గారికి ఒకటే చెప్తున్నా, ఇది మేం భయపడే వ్యక్తులం కాదు, ఇది జనసేన. ఇది మీరు ఒక చెయ్యి ఎత్తితే మేము 1,00,000 చేతులు ఎత్తుతాం, గుర్తుపెట్టుకోండి. అంతర్వేది రథం పోతే గుడివాళ్ళలో ఒక మంత్రి మాట్లాడతారు, రథం గాలిపోతే ఏమవుద్ది, కొత్త రథం చేయిస్తామంటాడు. రథం తాలూకు ప్రాశస్యం తెలుసా? ఒక 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 ఆలయం తాలూకు ఒక విధి విధానాలు తెలుసా? అంత తేలిగ్గా మాట్లాడచ్చా? అది వాళ్ళు ఇచ్చే గౌరవం. ఇలాంటి దుర్మార్గాలు జరిగితే వెట్టకారం అపహాస్యం చేసే వాళ్ళని చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయారు. అలాగే వశిష్ఠ వారధి సకినేటిపల్లి నుంచి నర్సాపురం వంతెన అనేది అందరి దాదాపు 40 సంవత్సరాల నుంచి కోరికది. అలాగే ఇందాక హరీష్ గారు చెప్తా ఉన్నారు, కోనసీమలో రైలు కోత వినిపించాలని. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ ని పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం. అలాగే దీనికోసం కొన్ని భూముల్ని తీసుకునే పరిస్థితుల్లో ఇందాక చూశాను, కొన్ని కొత్త ఇళ్లు కూడా నిర్మించుకున్నా, కొన్ని ఇళ్లు ఉన్నాయని. ఆ గ్రామాలకు ఇబ్బంది ఏదైనా ఉంటే స్వయంగా నేనే వచ్చి ఆ గ్రామాలకు వచ్చి నేను మాట్లాడతాను. మీకు నష్టపరిహారాన్ని సరైన రీతిలో ఇప్పించి, లేదంటే అవసరమైతే దాన్ని ఇంకొక వైపు మార్చి కూడా పరిస్థితిని మేము తీసుకుంటాం. కానీ ఎందుకంటే నేనే చెప్తున్నా, ఒకసారి లక్షలాది, ఉదాహరణకి కోటిపల్లి నర్సాపురం రైల్వే లైను చాలా కీలకం. ఇది ఇన్ని లక్షల మంది ప్రజలు
ఒక్క రైలు కూత వినిపించాలని. ఇప్పుడు మనం ఊహించుకోండి, దారి పొడుగుతా వస్తుంటే హెలికాప్టర్ని చూస్తూ ఉంటే, కోనసీమ చూస్తుంటే, రాజోలు చూస్తూ ఉంటే, మనకి పి గన్నవరం చూసినా, అమలాపురం పోయినా, మన ఇటు రాజోలు వచ్చినా ఆ పైనుంచి చూస్తుంటే ఎంత సుందరంగా ఉందో, ఎంత అందంగా ఉందో. కొబ్బరి తోపులు, అందమైన నదులు, కాలువలు ఊహించుకోండి. వీటి మధ్యలో నుంచి ఒక రైలు కూతతో ఒక రైల్వే ఒక ట్రైన్ పోతా ఉంటే ఎంత సుందరంగా ఉంటుంది. కేరళ తరహాలో, రాజస్థాన్లో ప్యాలెస్టాన్ వీల్స్ లాగా మనం ఈ కొబ్బరి తోపుల మధ్య మనం కూర్చోబెట్టి ఒక చక్కటి రైల్వే లైన్ చేసుకోగలిగితే మనకి చాలా అద్భుతమైన మనకి టూరిజం డెవలప్ అవుద్ది. ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి కల్పిస్తాం? డబ్బులు ఇచ్చుకుంటే వెళ్ళిపోతే సరిపోదు, డబ్బులు ఇచ్చుకుంటే వెళ్తే సరిపోదు. డబ్బులు సృష్టించాలి. సంపదను ఎక్కడి నుంచి సృష్టిస్తాం? మనం పని చేయాలి కదా. ఈ రోజు నేను ఇన్ని వేల మందికి కౌలు రైతులకి డబ్బులు ఇవ్వగలిగాను, ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పునంటే నాకు నటన అనే ఒక సమర్థత, ఒక ప్రతిభ ఉంది. చిరంజీవి గారు పెట్టిన భిక్ష అది అనేది చేయడం వల్ల రాజకీయాలకు చేశాను, రాజకీయాల్లోకి వచ్చా. కానీ నిజంగా ఒక సమర్థత, ఒక ప్రతిభ ఉంటే అది ఒక భీమ్లా నాయక్ సినిమా అయింది, ఒక వకీల్ సాబ్ సినిమా అయింది. సినిమాలు చేస్తే డబ్బు అంటే పని చేస్తేనే డబ్బు వస్తుంది. ఆ డబ్బుకి నేనేం చేశాను? నేను కూర్చోబెట్టి నేను రైతాంగానికి హెల్ప్ చేయగలిగాను. అదే ప్రభుత్వం కూడా సంపద సృష్టించాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. రైతాంగానికి సరైన కాలువలు పూడికి తీసి డ్రైనేజీల వ్యవస్థను బాగు చేసి నిజంగా పంట పండే పరిస్థితులు పెట్టాలి, సంపద సృష్టించాలి. అప్పుడు ఎవరికైనా సరే దారిద్ర్య రేఖ దిగువనున్నా కానీ, ఎస్సీ సామాజిక వర్గానికి కానీ, బీసీలకు కానీ ఎవరికైనా సరే మన డబ్బు ఇవ్వాలంటే సంపద సృష్టించందే ఎంత డబ్బుని అప్పులు తెచ్చి పెడతాం మనం? మీరు చెప్పండి. నేను సంపదను సృష్టించాను కాబట్టే కౌలు రైతాంగానికి ఇచ్చాను. జగన్ చెప్తా ఉన్నాడు, కూటమి ప్రభుత్వం వస్తే మన సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని చెప్పాం. సంక్షేమ కార్యక్రమాలు జగన్ చేయట్లా. జగన్ తాత ముల్లే ఇవ్వట్లేదు. ఇది మన డబ్బు. మనం తినే ప్రతి గింజ మీద, తాగే ప్రతి బొట్టు మీద, మనం ఏమి చేసినా పన్నుల మీద పెట్టే ట్యాక్స్ ప్రభుత్వానికి కడుతున్నాం. బ్యాంకులో డబ్బులు ఉన్నాయి. బ్యాంకులో డబ్బులు ఏం చేస్తాం? మనకి డిపాజిట్ చేస్తే ఆ మేనేజర్లు వాళ్ళ సొంతది కాదు ఆ డబ్బు. అలాగే ప్రభుత్వం మీద పెట్టిన డబ్బు జగన్ సొంతం కాదు, అది మనందరి డబ్బు. నాయకత్వం ఎలా ఉండాలి అంటే ఏ సమస్యకి ఎక్కువ డబ్బు ఇవ్వాలి, రైతాంగానికి ప్రాధాన్యత ఇవ్వాలా, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలా, ఏ సమయంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనేదే నాయకత్వం తాలూకు లక్షణం. వారి కార్యక్రమాలు అలా ఉండాలి. మొత్తం మా అందరం రోడ్ల మీదకి వచ్చి కేవలం సంక్షేమం అని చెప్పి అప్పుల్లో చేసి మీకు ఈ రోజున డిఎస్సి నోటిఫికేషన్ కూడా లేకుండా చేశాడు జగన్. మీకు ఉపాధి అవకాశాలు ఉన్నాయా? ఇంత పచ్చటి కోనసీమ ఉంది, మీకు ఉద్యోగాలు ఉన్నాయా? మీకు ఉపాధి ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. ముఖ్యంగా అంతర్వేదిలో, ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం ఒక జట్టి రావడానికి, ఒక హార్బర్, ఫిషింగ్ హార్బర్ చేయడానికి మేము సంపూర్ణంగా కృషి చేస్తాం. అలాగే మీకు తెలుసు, నేను 2016లో DCA డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మనకి హార్బర్లో ఇసుకని పూడికి చేసే బోట్లు ఉంటాయి. ఆ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి నిజంగా కనుక ఇక్కడ ఒక రీజనల్ ఆఫీస్ కనుక పెడితే మన రాజోల్లో మీలాంటి యువతకి చాలా మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇది నేను ప్రధానమంత్రి గారితో, కేంద్ర నాయకత్వంతో మాట్లాడి ఇక్కడ ఒక స్థానికంగా ఉండే ఒక కార్పొరేషన్ రీజనల్ ఆఫీస్ ని, DCI రీజనల్ ఆఫీస్ ఇక్కడ డెవలప్ చేసే పరిస్థితిని హరీష్ గారు, మనకి వరప్రసాద్ గారు, మేము బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా గోదావరి జిల్లాకి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఇక్కడ టూరిజం డెవలప్ చేస్తాం. పర్యాటకానికి సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెడతాం. గోదావరి ఒడ్డున బలంగా దిండి రిసార్ట్స్ ఉన్నాయి. దిండి రిసార్ట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మీకు తెలుసు. అలాంటిది ఈ తీర ప్రాంతం అంతా రిసార్ట్స్ కనుక కేరళ తరహాలో మనం డెవలప్ చేసుకోగలిగితే, కేరళ తరహాలో టూరిజం
డెవలప్ చేసుకోగలిగితే బోల్డ్ అంతా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేగాని వచ్చిన ప్రతిదీ కూడా నాకేంటి అని అనకుండా, మనకి లాభాలు లేకుండా, లంచాలు లేకుండా నిజంగా మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని మేము తీసుకొస్తాం. ముఖ్యంగా రాజోల్లో గల్ఫ్ దేశాలకు వెళ్లే వాళ్ళు ఎక్కువ. ఇక్కడ ఏజెంట్ల మధ్యలో నష్టపోతా ఉన్నారు. పాస్పోర్ట్ల కోసం, అలాగే పాస్పోర్ట్ దశ నుంచి వర్క్ పర్మిట్ దాకా, వీసా దాకా అవగాహన లేక ఏజెంట్లు వలలో పడి మోసపోతా ఉన్నారు. దీనికి సంబంధించిన మోసాలు జరుగుతూ ఉన్నాయనిపించింది. మేము వరప్రసాద్ గారు ఇక్కడ ఎన్నికలో గెలవగానే గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి కోసం ఒక సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తాం. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి కోసం ఆర్థిక పరమైన అవగాహన కూడా ఉండదు. దీనికోసం కనీసమైన అవగాహన కల్పించే ఈ సహాయక కేంద్రాన్ని ముందుకు తీసుకొస్తాం. అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్లే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా ఆ స్కిల్స్ ని గుర్తించి ఇక్కడ ట్రైనింగ్